టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటారు హీరోలు. ఒక్క సినిమాతో లైఫ్ సెట్ అనుకునే హీరోలు ఎంతోమంది. అందుకే ఏ హీరో అయినా సరే జక్కనతో సినిమా చేయాలని కోరుకుంటారు. అయితే రాజమౌళితో సినిమా తర్వాత అసలు సినిమా కనిపిస్తుంది ఆ హీరోలకి. ఎందుకంటే జక్కనతో సినిమా చేశాక ఏ హీరో కూడా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ను మొదలుకొని రామ్ చరణ్ వరకు డిజాస్టర్తో నిరాశపరిచిన వారే. ఇది స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆనవాయితీగా ఓ సంప్రదాయంగా మారిపోయింది. రాజమౌళితో సినిమా చేసిన హీరోకి తర్వాత ప్రాజెక్ట్ పక్కా డిజాస్టర్ అని ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. రాజమౌళి డైరెక్షన్లో తారక్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సెప్టెంబర్ 27, 2001న విడుదలైంది. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు దేవర కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ అయింది. దేవర ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అలా రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అవడానికి 23 ఏళ్లు పట్టింది. అలాగే ఏ హీరోతో అయితే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు అదే హీరోతో అది ముగిసింది. జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశారు. ఫైనల్గా 23 ఏళ్ల మిత్ బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజైతే మొదలైందో మళ్ళీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా ఆయన ఎదుగుదల సక్సెస్ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అసలు మాటలు రావటం లేదు. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలబ్రేషన్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ద టైగర్ అంటూ ఎన్టీఆర్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు కార్తికేయ.